సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత బీసీసీఐ ఒక క్రూషియల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయబోతుంది. అది దేనికోసం అంటే రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని వన్డేల్లో ఉంచాలా లేదంటే తీసేయాలా అని చెప్పి ఒక క్రూషియల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయనుంది అని చెప్పి వార్తలు వినిపించాయి. అయితే మొదటి వన్డే జరిగిన తర్వాత బీసీసీఐకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. క్లారిటీ కాదు, ఒక ఆన్సర్ అయితే దొరుకుంటుంది. రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని కొనసాగించాలా లేదంటే టీంలో నుంచి తప్పించాలని ఒక ఆన్సర్ అయితే దొరుకుంటుంది. నిన్న వాళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత కూడా బీసీసీఐ వాళ్ళిద్దరిని తప్పించాలని చూస్తే ఇండియన్ టెస్ట్ టీం ఎలాగైతే గాడి తప్పిందో వన్డే టీం కూడా అలానే ఖచ్చితంగా గాడి తప్పుతుంది. ఇండియా ఆడిన గత 4 వన్డేల రిజల్ట్స్ కనుక చూసుకుంటే పెత్తలో ఆడిన వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ చేయలేదు. ఆ వన్డేలో ఇండియా ఓడిపోయింది. అడిలైడ్లో జరిగిన వన్డే కనుక చూసుకుంటే ఆ వన్డేలో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్కోర్లు చేయలేదు, ఇండియా కూడా గెలవలేదు. సిడ్నీలో జరిగిన వన్డే కనుక చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ వన్డేలో ఇండియా గెలిచింది. ఇప్పుడు నిన్న సౌత్ ఆఫ్రికాలో జరిగిన వన్డే కనుక చూసుకుంటే అందులో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడు, రోహిత్ శర్మ 50 కొట్టాడు. వాళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ చేశారు, ఇండియా మ్యాచ్ గెలిచింది. దీన్ని బట్టి బీసీసీఐకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడితేనే ఇండియా గెలుస్తుంది, వాళ్ళిద్దరూ పెర్ఫార్మెన్స్ చేయకపోతే ఇండియా ఓడిపోతుంది. ఇది బీసీసీఐ అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరూ ఉంటేనే, వాళ్ళిద్దరూ ఆడితేనే ఇండియన్ టీం గెలుస్తుంది, లేదంటే ఇండియన్ టీం ఓడిపోతుంది. వాళ్ళిద్దరూ ఇండియన్ టీం ని వాళ్ళ 2 భుజాల మీద మోస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళిద్దరూ లేకుండానే 2027 వన్డే వరల్డ్ కప్ ఇండియా గెలిచేస్తుంది అని చెప్పి ఆలోచిస్తున్నారు. వీళ్ళిద్దరూ లేకుండా ఇండియా 2027 వరల్డ్ కప్ గెలవడం అనేది అసాధ్యం. ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి టీం కు అవసరం, ఇండియన్ టీం కు ఇంకా అవసరం. ఇప్పటికే ఇండియన్ టీంలో ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంది. ఇండియన్ టీంలో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఇండియన్ టీం కు ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. వీళ్ళిద్దరిని 2027 వరల్డ్ కప్ ఆడనివ్వండి దయచేసి. వాళ్ళిద్దరూ బాగానే ఆడుతున్నారు. చక్కగా ఆడే వాళ్ళని తీసి ఎవరెవరినో తెచ్చి ప్రయోగాలు చేసి ఇండియన్ టీం ని అతలాకుతలం చేయొద్దు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో చాలా రికార్డులు బద్దలయ్యాయి. అందులో విరాట్ కోహ్లీ చేసిన రికార్డులు ఏవో ఇప్పుడు చూద్దాం. ఒకే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. ఈ రికార్డు ఇంతకు ముందు సచిన్ తెండూల్కర్ పేరు మీదుగా ఉంది. సచిన్ తెండూల్కర్ టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. ఆ రికార్డును బద్దలు కొడుతూ ఇప్పుడు విరాట్ కోహ్లీ వన్డేలో 52 సెంచరీలు చేశాడు. ఒకే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ కనుక చూసుకుంటే నెంబర్ 1 పొజిషన్ లో విరాట్ కోహ్లీ 52 సెంచరీలు చేశాడు. నెంబర్ 2లో సచిన్ తెండూల్కర్ 49 సెంచరీలు చేశాడు. నెంబర్ 3లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 33 సెంచరీలతో 3వ స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా ఇండియన్స్ కావడం విశేషం. ప్రెజెంట్ యాక్టివ్ గా ఉన్న ప్లేయర్స్ లో కూడా అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఏకంగా విరాట్ కోహ్లీ 83 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన యాక్టివ్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. తర్వాత స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ 58 సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 50 సెంచరీలతో 3వ స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ గెలిచిన సందర్భంలో విరాట్ కోహ్లీ సెంచరీలు చేసింది 59 సార్లు. మరే ప్లేయర్ కూడా ఇన్నిసార్లు విన్నింగ్ కేసులో సెంచరీలు కొట్టిందే లేదు. తర్వాతి స్థానంలో రిక్కీ పాంటింగ్ 55 సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. సచిన్ తెండూల్కర్ 53 సెంచరీలతో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకున్న ప్లేయర్స్ లిస్ట్ లో సచిన్ తెండూల్కర్ 664 మ్యాచ్ల్లో 76 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకుని మొదటి స్థానంలో ఉంటే విరాట్ కోహ్లీ 554 మ్యాచ్ల్లో 70 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకొని సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఈ రికార్డు కూడా విరాట్ కోహ్లీ తొందరలోనే బ్రేక్ చేసే అవకాశం ఉంది. నిన్న జరిగిన వన్డేలో రోహిత్ శర్మ కొట్టిన మొదటి సిక్సర్ తో రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్ ఆల్రౌండర్ హార్డ్ హీటింగ్ బ్యాట్స్మెన్ షాహిద్ అఫ్రిది పేరు మీదుగా ఉండేది. షాహిద్ అఫ్రిది 369 ఇన్నింగ్స్ లో 351 సిక్సర్లు కొడితే రోహిత్ శర్మ కేవలం 269 ఇన్నింగ్స్ లోనే 352 సిక్స్లు సాధించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన బ్యాట్స్మెన్ కనుక చూసుకుంటే రోహిత్ శర్మ కేవలం 269 ఇన్నింగ్స్ లోనే 352 సిక్స్లు సాధించాడు. షాహిద్ అఫ్రిది 369 ఇన్నింగ్స్ లో 351 సిక్స్లు కొట్టాడు. క్రిస్ గేల్ 294 ఇన్నింగ్స్ లో
331 సిక్స్లు కొట్టాడు. సనత్ జయసూర్య 433 ఇన్నింగ్స్ లో 270 సిక్స్లు కొట్టాడు. మహేంద్ర సింగ్ ధోని 297 ఇన్నింగ్స్ లో 229 సిక్స్లు కొట్టాడు. ఇయాన్ మోర్గాన్ 230 ఇన్నింగ్స్ లో 220 సిక్స్లు కొట్టాడు. ఒకవేళ రోహిత్ శర్మ గనక షాహిద్ అఫ్రీది లేదంటే సనత్ జయసూర్య ఆడినన్ని ఇన్నింగ్స్లు ఆడితే రోహిత్ శర్మ ఎన్ని సిక్స్లు కొడతాడో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఇంకా రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లో రిటైర్మెంట్ ఇవ్వలేదు, ఆడుతున్నాడు. సో ఈ రికార్డు ఎక్కడితో ఎండ్ అవుద్దో చూడాలి. రోహిత్ శర్మ తన వన్డే కెరీర్ ని ఎన్ని సిక్సర్లు కొట్టి ఆపుతాడో వేచి చూడాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా అత్యధిక సిక్సర్లు కొట్టింది రోహిత్ శర్మనే. వన్డే ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టింది రోహిత్ శర్మనే. T20 ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టింది రోహిత్ శర్మనే. వరల్డ్ కప్ లో కూడా అత్యధిక సిక్స్లు కొట్టింది రోహిత్ శర్మనే. అందుకనేమో బహుశా రోహిత్ శర్మని హిట్ మ్యాన్ అనేది.